శ్రీల ప్రభుపాద की गौनिताय की श्रीमद्भागवतम सप्तम स्कंदम 10వ అధ్యాయం 11వ శ్లోకం श्री भगवानुवाच नैकान्तिनो मे मयि जात्विहासिषा आशासते मुत्र चये भवद्विदाः तथापि मन्वन्तर एतदत्र दैत्येश्वराणाम् अनुभुङ्क्ष्व भोगान् దేవాదిదేవుడు పలికెను, ప్రియమైన ప్రహ్లాద, నీ వంటి భక్తుడు ఈ జన్మమును గాని మరు జన్మమును గాని ఎటువంటి భౌతిక సంపత్తులను అభిలషింపడు. ఏమండి, భక్తుడికి ఉండేటువంటి సహజ లక్షణాన్ని భగవానుడు చెప్తాడు. నీ వంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడు అంటే ప్రహ్లాదు లాంటి భక్తుడు. ప్రహ్లాదుడు ఎవరు? ప్రధానంగా అంటే శ్రీమద్ భాగవతం 12 మంది మహాజనులను చెప్తున్నారు. ఆ మహాజనులకు ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుల్లో ఈయన కూడా ప్రధానమైన వాడు అన్నమాట. కాబట్టి అంటే శ్రేష్ఠ పురుషుడిగా పరిగణించబడాలి అంటే ఏ లక్షణాలు ఉండాలట? ప్రహ్లాదుడికి ఉండేటువంటి లక్షణాలు. ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ ఏది ఆశించడు అతను. ఆయనను దైత్యేశ్వరుడవై ఈ భౌతిక జగత్తునందు మన్వంతర కాలము సకల భోగములను అనుభవించమని నిన్ను నేను ఆజ్ఞాపించుతున్నాను. ఆయనకి ఏమీ అక్కర్లేదు, కానీ మన్వంతర కాలం ఏమండి, బ్రహ్మగారి ఒక రోజులో 14 మన్వంతరాలు వస్తాయి. అంటే 1000 చతుర్యుగాలు చూసుకోండి. 1000 చతుర్యుగాలు డివైడెడ్ బై 14 అంటే చాలా దీర్ఘమైనటువంటి సమయాన్ని ఈయన ఈ దైత్యలోకాన్ని అంతటిని కూడా పరిపాలన చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట భగవానుడు. సో ఇక్కడ చూడండి, ఆయనకి ఏమైనా ఆశించాడు? ఆయన ఏమీ ఆశించడం లేదు, కానీ గొప్ప స్థితిని ఇచ్చాడు, భోగైశ్వర్యాలను అనుభవించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. భగవానుని శరణాగతి పొందినట్టయితే అంటే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఏ తండ్రి తన కుమారుణ్ణి దీనంగా బ్రతకడానికి అనుమతించడు. చాలా హోందాగాను అన్నీ అనుభవించే విధంగాను అనుభవించేలాగే తన ప్రతి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటాడు. కానీ మరి ఎందుకండి మరి చిన్నతనంలో అదే పదిగా ఇబ్బంది పెడుతూ చదివించడానికి కష్టాలని ఇస్తూ ఉంటాడు అంటే ఇటువంటి కష్టాలు తనకు అవసరం కాబట్టి. ఆ కష్టం ఏం చేస్తుంటుందంటే తను భావి జీవితం ఏదైతే ఉందో, తరువాత జీవితం ఏదైతే ఉందో ఆ జీవితానికి సరి అయినటువంటి మార్గదర్శకం చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం పడేటువంటి కష్టాలు. కాబట్టి భగవానుడు కూడా ఎందుకు మరి ఇటువంటి తపస్సును ఆచరించమంటున్నాడు భగవంతుడు అంటే అటువంటి తపస్సు ఏదైతే ఉందో అది మనల్ని అరిషడ్ వర్గాల నుండి బయటపడేస్తుంది అన్నమాట, చెడు లక్షణాల నుండి బయటపడేస్తుంది. ఒక్కొక్క మనువు 71 యుగచక్రముల కాలము అంటే 70 అంటే ఒక్కొక్క యుగచక్రము 43 లక్షల సంవత్సరాలు ఇంటూ 71 అట. అన్ని సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు ఈ దైత్యలోకానికి అధిపతిగా ఉండమని భగవానుడు ఆశీర్వదించాడు. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారదీ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. భగవంతుడికి ఎవరు శరణాగతులు అవ్వాలి అనేటువంటి విషయాన్ని భాగవతం 2వ స్కందంలో చెప్తున్నారు. సమస్తము కోరిన మనకు అన్నీ కావాలి, రకరకాలైన కోరికలు ఉన్నాయి. మరి అటువంటి వాడు ఎవరికి శరణాగతి చేయాలి? భగవంతుని శరణాగతి చేయాలి. ఎందుకు అంటే ఆయన పూర్ణుడు కాబట్టి. పూర్ణుడికి శరణాగతి చేస్తే నువ్వు అనంతమైన దాన్ని పొందగలవు, నువ్వు పూర్ణమైన దాన్ని పొందగలవు. అపరిపూర్ణ చూడండి, ఇప్పుడు సహజంగా మన దగ్గర 1 లక్ష రూపాయలు 2 లక్షలు మన దగ్గర ఉన్నాయనుకోండి, మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనకు రకరకాలైన సేవలు చేస్తున్నాయి అనుకో, మనం అతనికి ఏమి ఇవ్వగలం? అందులో కొంత భాగాన్ని ఇవ్వగలం కానీ పూర్తి భాగాన్ని ఇవ్వలేము. అంటే భగవంతుడు ఈశ్వరునికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఆయన పరిపూర్ణుడట. అనేక పూర్ణాంశాలు ఉద్భవించినప్పుడు కూడా శేషం ఏమిటి? అక్కడ మళ్ళీ పూర్ణంగానే ఉంటుంది. మామూలుగా మన దగ్గర 100 ఉందనుకోండి, 100లోండి 20 ఖర్చు పెట్టేస్తే ఇక్కడ శేషం ఏముంటుంది? మనకి 80 రూపాయలు ఉంటుంది, అంతే కదా. కానీ భగవంతుడు 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 అనుకోండి, ఆయన మళ్ళీ 100 ఇచ్చేసారు ఎవరికైనా, అక్కడ ఏం మిగిలి ఉంటుంది? 100 ఉంటుంది. పూర్ణమే వాసిష్యతే అంటే అర్థం. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుడు అని కాబట్టి మనం ఎవరికి శరణాగతి చేస్తే పూర్ణత్వాన్ని పొందుతాం, భగవత్ శరణాగతి చేస్తే భగవంతుని పొందుతాం, పూర్ణత్వాన్ని పొందుతాం.
కాబట్టి సమస్త కోరికలను దేన్ని కోరకున్నా ఏ కోరిక లేదు, అయినప్పటికీ ఆయనకే శరణాగతి చేయాలి. సాయుధ్యముక్తిని వాంఛించును భక్తితో దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించిన వాడే బుద్ధిమంతుడు. నిజమైన తెలివైన వాడెవడు? బుద్ధి అంటే మనస్సు కంటే శ్రేష్టమైనది. మనస్సు ఏం చేస్తుంది? కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది. విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి, ఒరే ఇది నువ్వు తీర్చుకుంటే నువ్వు నశించిపోతావు, ఇది నువ్వు కోరుకుంటే బాగుపడతావు అనేటువంటి జ్ఞానం, అటువంటి విచక్షణ దేనికి ఉంటుంది? బుద్ధికి ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఎవడు? భగవత్ శరణాగతి చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధిమంతుడు. అంతేగాని వేరే వేరే విషయాలను ఆశ్రయించి ఇది కూడా ఇచ్చేస్తే ఆ లాభం అండి, అది చేస్తే అది లాభం అండి, అది నిజమైనటువంటి బుద్ధిమంతుడి యొక్క లక్షణం కాదు. హరే కృష్ణ. ప్రభుపాదకి జై. గౌరీ తాజ్.